హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిరువనంతపురంలో డే 2 అండి. టైం వచ్చేసి మార్నింగ్ 6:15 అలా అవుతుంది. ఆ రోజు సాటర్డే అనమాట. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ దర్శనం అయితే చేసుకుందామని ఆల్రెడీ డే 1లో దర్శనం అయితే చేసుకున్నాము. మళ్ళీ దర్శనం చేసుకోవాలనిపించిందండి. ఇంకా అందుకని మార్నింగ్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. ఎగ్జాక్ట్గా 6:30కి అయితే మేము లోపలికైతే వెళ్ళిపోయామండి. 6:30కి లోపలికి వెళ్తే మేము వచ్చేసరికి 10 అయిందండి. అంత క్రౌడ్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా మీరు బయట ఎంతమంది, ఫుల్ రష్గా ఉందన్నమాట. అంటే సాటర్డే కదండి, చాలామంది వచ్చేసారు. సాటర్డే ఫ్రైడే అయితే ఇంత రష్ లేదనమాట. కాకపోతే సాటర్డే ఏంటంటే మనకి స్వామివారి పైనుంచి, అంటే స్వామివారి ముందు నుంచి పై వరకు తీసుకెళ్ళి దర్శనం అయితే చేపిస్తారనమాట. ఫ్రైడే రోజు అయితే వెళ్ళామని చెప్పాను కదండి. ఫ్రైడే రోజు ఏం చేశారంటే మనల్ని కింద నుంచి దర్శనం చేపిస్తారనమాట. అదండి ఈరోజైతే నాకు చాలా బాగా అనిపించింది స్వామివారి దర్శనం. సాటర్డే వెళ్ళాము, స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఈరోజు బాగా కనిపించారండి స్వామివారు. అంటే 3 ద్వారాల నుంచి మన స్వామివారి దర్శనం చేసుకోవాలన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది, మనసుకు ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇంకా బయటకు వచ్చేసాక ఇంకా మెల్లగా అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా షాపింగ్స్ అయితే ఎక్కువ పెట్టారులేండి. ఇంకా నాకు ఒక ఇయర్ రింగ్ షాప్ అయితే దొరికిందనమాట. మెల్లగా అయితే షాప్లోకి అయితే దూరేసానండి. చెప్పాను కదా, నేను ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ అనేది కొంటూ ఉంటానన్నమాట ఎక్కువగా. ఇది ఒక షాప్ కనిపించిందండి. ఇంకా ఇక్కడే తీసుకున్నానమాట. ఇక్కడైతే కొంచెం కలెక్షన్ అనేది బాగుంది అనమాట. ఇక్కడైతే తీసుకున్నానండి, కొన్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ ఓన్లీ ఇయర్ రింగ్సే ఉన్నాయండి. ఇంకా ఏవి కానీ బ్యాంగిల్స్ కానీ నెక్ సెట్స్ కానీ ఏమీ లేవు, అన్ని ఇయర్ రింగ్సేనండి. ఆ చివరి నుంచి తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ టెంపుల్ గణపతి టెంపుల్ అండి ఇది. గణపతి టెంపుల్కి అయితే వచ్చానమాట. స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా ఫోన్ ఎలవ్ లేదు కదా, బయట అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ స్వామివారికి టెంకాయల్ని గోడకి ఇలా ఈస్ట్ కొడుతున్నారనమాట. అది నాకు భలే అనిపించింది. తర్వాత టెంపుల్ ఎదురుగానే హోటల్ ఉంది, అన్నపూర్ణ హోటల్కి అయితే వచ్చామండి. వాటర్ ఆ కలర్లో ఉన్నాయని కొంచెం అయితే వీడియో షూట్ చేశాను. నెక్స్ట్ పూరి అయితే తీసుకున్నానండి. హోటల్లో పూరి చాలా బాగుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అక్కడే హోటల్లో టిఫిన్ చేస్తుంటే బయట ఆటో వాళ్ళు అయితే అడిగారనమాట. అదే మేము చెప్పాను కదండి, ప్యాకేజ్ అయితే ఉంటుంది అజమలై టెంపుల్కి, పరశురామ్ టెంపుల్కి. అడిగితే మాకు అవన్నీ వద్దు, ఓన్లీ అజమలై టెంపుల్కే ఒక్కటి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు ఏమన్నారంటే 800 అడిగారండి. ఇంకా సరే వాళ్ళు ఏమన్నారంటే అలా కాదండి, 800లో మీకు ప్యాకేజ్ మొత్తం వస్తుంది, ఆ ప్యాకేజ్ తీసుకోండి అన్నారు. సరే ఓకే అని ఇంకా అయితే మేము ఆటోలో స్టార్ట్ అయిపోయాము. అతను పరశురామ్ టెంపుల్కి చూపించాడు కానీ తీసుకువెళ్ళలేదన్నమాట. ఇంకా సరే నెక్స్ట్ అయితే ఇంకా పువ్వార్ బ్యాక్ వాటర్స్కి అయితే తీసుకొచ్చాడు అనమాట. సరేనని చూస్తున్నాము. పక్కన ఒక అతను మొత్తం టోటల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. 2 పర్సన్కి 1 అవర్కి 2500, 1.5 అవర్కి 3000, 3 అవర్స్కి 3500, 1 పర్సన్ ఎక్స్ట్రా వస్తే 500 అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సరేలే మనకు అవసరం లేదు ఇది, ఏముందిలే ఇంట్లో చూసేది అంతా ఎందుకు, వద్దులే మనకి వెళ్ళిపోదాము, పిల్లలు కూడా ఎటు లేరు కదా మనకి ఎందుకులే అనుకున్నామండి. మేమైతే వద్దనుకున్నాము. సరేనని ఆటో అతనికి చెప్పేశామన్నమాట. పద వద్దులే వేరే ప్లేస్కి వెళ్ళిపోదాము, నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోదామని చెప్తుంటే ఇంకా ఆటో అతను ఏమి అనుకోకుండా అతనితో మాట్లాడేసాడండి. వెళ్ళి అదే అక్కడే ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడేశారు. ఏం మాట్లాడారు మరి, మొత్తానికైతే ఒక వాళ్ళకి వీళ్ళకి ఏం డీలింగ్స్ ఉంటాయో మరి. ఇంకా అతను అంటున్నాడు, ఎంత ఆటోలు ఎంత కిలోమీటర్స్ వచ్చాము, వేస్ట్ అయిపోద్ది మాకు, అది ఇది అంటున్నాడండి. సరే ఏం మాట్లాడొచ్చారో మొత్తానికైతే ఒక డీల్ అయితే కుదుర్చుకొని వచ్చాడు. బాగుంటుంది ఎక్కండి ప్లేసు, మీరు అక్కడి నుంచి వచ్చారు, చూస్తానికి ఎంతమంది వస్తున్నారు చూడండి, అది ఇదేదో చెప్పారు, కాసిన మాటలు చెప్తారు కదండి. సరేనని మొత్తానికైతే ఒక 2000 ఫిక్స్ అయ్యారనమాట వాళ్ళు. 2000 కాదు, ఇంకా నేనైతే 1500 అయితే ఇస్తానని చెప్పానండి. కానీ వాళ్ళైతే వినలేదన్నమాట. 2000కి అయితే రాసేసారనమాట. ఇంకా రాసిన తర్వాత ఏం చేస్తామండి, ఇంకా వాళ్ళు చెప్పేది మనం ఒప్పుకుంటాం. సర్లే ఇంత దూరం వచ్చారు కదా ఒక రౌండ్ వేద్దాంలే అని ఇంకా మేము కూడా సరేనని చెప్పేసామండి. ఇంకా ఎంతకీ వదలలేదు వాళ్ళు. సరేలే అనుకుని ఒప్పేసుకొని ఇంకా బోటింగ్లో అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. చూద్దాం, మనకి ఎక్స్పీరియన్స్ రావాలి కదండి, ఎలా ఉంటుందో ఏంటి అనేది మనం వెళ్తేనే కదా మనకి తెలిసేది. సరేలే చూద్దాము. ఏదో కొన్ని ప్లేసెస్ అయితే చెప్పారు, 10 ప్లేసెస్ అంట.
చూద్దాం మరి ఆ ప్లేసెస్ ఉన్నాయో లేవో ఎలా ఉంటుందో ఏంటోనని. సరే అయితే ఇంకా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. మేమైతే 1 అవర్ ప్యాకేజ్ అయితే తీసుకున్నామండి. 2000 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారనమాట. అక్కడ వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఇది భలే అనిపించింది కదా. మనం ఎక్కువగా తమిళ్ మూవీస్, మలయాళం మూవీస్లో అలా చూస్తూ ఉంటామండి ఇలాంటి ప్లేసెస్ని. ఇది నాకు బాగా అనిపించిందండి. ఇప్పుడు మనం మంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. ఇది మంగ్రూవ్స్లో చిన్న చిన్న కెనాల్స్ నుంచి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారనమాట. చూద్దాం ఇంకెక్కడెక్కడికి తీసుకెళ్తారో ఏంటనేది. ఇది బాగుంది. ఒకటి ఫొటోస్ వీడియో షార్ట్స్ అదే ఫుల్గా అయిపోతుంది.
మనం వచ్చేసాం ఇప్పుడు దట్టమైన అడవి ప్రాంతంలోకి. ఇప్పుడు అనకొండ వస్తే ఏం చేస్తామండి? ఒకసారి అనకొండ వస్తే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇది అనకొండ మూవీ షూట్ చేశారంటండి. ఇక్కడ కొన్ని తమిళ్ మలయాళం మూవీస్ కూడా షూట్ చేశారంట. మంచిగా అనిపించిందండి ప్లేస్ అయితే. నేను ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడైతే అనకొండనైతే ఊహించుకున్నానండి. ఇది ఇదే ఇంకా మమ్మల్ని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాడండి. ఇక్కడ ఒక చిన్న ద్వీపం అయితే ఉంది. ఇక్కడ మేరీ మాత స్టాచ్యూ అయితే ఉందండి. ఇంకా ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చి చూపిస్తున్నాడు అనమాట. कंपनी प्रोटी ఏంటిది? ఇవి వచ్చేసి ఫ్లోటింగ్ కాటేజెస్ అంటే చూడటానికి అయితే చాలా బాగుంది. మరి ఇక్కడ స్టే చేస్తారో అయితే నాకైతే తెలియదు. మరి ఎవరైతే కనిపించట్లేదు. మరి చూడటానికి బాగున్నాయండి. మనకి ఎలా అనిపించింది అంటే మాల్దీవ్స్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. మనం ఎటు మాల్దీవ్స్ అయితే వెళ్ళాం కదా, నాకు అక్కడ ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇవైతే చూడంగానే బాగుంది, గుడ్ ఫీలింగ్. అక్కడ మీకు కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి ఎలిఫెంట్ రాక్ అంట. ఏంటో 10-10 ప్లేసెస్ అన్నారండి, మనకు కనిపిస్తున్నాయో లేవో. ఇది వచ్చేసి ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ అండి. వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, నాన్ వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ దీనికంటే ముందు ఒక ప్లేస్కి తీసుకెళ్ళాడండి. అది తమిళనాడు బార్డరు, కేరళ బార్డర్ అయితే కనిపిస్తుందంట. అక్కడ నేను కొంచెం వీడియో అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనల్ని అయితే అరేబియా సీకి అయితే తీసుకెళ్ళినాడు అనమాట. పదండి మనం అరేబియా సీకి అయితే వెళ్దాం. మన సైడ్ ఉండదు కదా, మన సైడ్ ఉండదు కదా, మన సైడ్ ఉండదు కదా. బ్లూగా ఉంది, బాగుంది కదా. ఫారిన్ అరేబియా సీకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు టైము, మనం తీసుకున్న బోటుని బట్టి టైము ఎంత ఎంత టైం తీసుకుంటామో అంత టైము 1 అవర్ అనుకోండి, 10 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేయాలన్నమాట. అదే 1.5 అవర్ అనుకో 20 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేయాలన్నమాట. ఇంకా మీరు ఇంకా ఎన్ని అవర్స్ తీసుకున్నా టైం వేస్ట్ అండి. ఎందుకంటే మనం ఎంత తీసుకున్నా 3 అవర్స్ అయినా 2 అవర్స్ అయినా 2 అవర్స్ 3 అవర్స్ బోట్లో అయితే తిప్పారండి. ఆ మిగతా టైం అంతా ఇక్కడ స్పెండ్ చేపిస్తారనమాట బీచ్లోనే. వాళ్ళు బోటింగ్ అంతా తిప్పేది 1 అవరేనండి. 1 అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఒకవేళ 1 అవర్ అయితే తీసుకోండి, మిగతా టైం అంతా వేస్ట్ అండి. మిగతా టైం అంతా ఇది బీచ్లో స్పెండ్ చేపిస్తారనమాట, అది వాళ్ళు చెప్పేది. అందుకని టైం అంతా వేస్ట్ అండి, మనీ కూడా వేస్ట్. 1 అవర్ అయితే ద బెస్ట్. 1 అవరే తీసుకోండి ఒకవేళ ఎవరైనా వస్తుంటే కనుక.
ఇంక ఇక్కడైతే కోకోనట్ వాటర్ ఇంకా కోకోనట్ వాటర్ తాగేసి ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోయామండి. ఆటో ఎక్కేసి నెక్స్ట్ అయితే అజమలై శివాలయం టెంపుల్కి అయితే వచ్చేసనమాట. అమేజింగ్ అండి, శివ స్టాచ్యూ ఎంత బాగుందో మనసుకి భలే అనిపిస్తుందండి. అలా చూస్తూ ఉండాలనిపించింది. మీరు కూడా చూసేయండి. కప్పతప్పటికి 2 o'clock అవుతుందండి. బీభత్సమైన ఎండ అనమాట అసలు. ఆ టెంపుల్ అయితే క్లోజ్లో ఉందిలేండి. ఈ స్టాచ్యూకి అయితే అలౌ చేస్తారనమాట. టికెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఇంకా టికెట్ తీసుకొని అయితే మనం లోపలికైతే వచ్చేసేసామన్నమాట. పదండి ఈసారి దగ్గరికి అయితే వెళ్దాము. అమేజింగ్ అండి, అసలు స్టాచ్యూ ఎంత బాగుందో శివది. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. అది చూస్తూ ఉండాలనిపించిందండి. శివాది ఎంతో బాగుంది కదా, అద్భుతంగా ఉంది, ఎంతో బాగా చెక్కారండి. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే ఇంకా కోవలం బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. కోవలం బీచ్కి వచ్చిన తర్వాత మా ఆయన్ని వీడియో తీయమంటే ఎంత బాగా వీడియో తీసాడు చూడండి. వీడియో తీయమంటే వీడియో ఆన్ చేయకోకుండా వీడియో తీసాడు అనమాట. అలా ఉంటుంది ఆయనకి. అసలు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయటం రాదండి. ఏం చేస్తాను, నేనే తీసుకున్నానండి. అలా ఉంటుంది. ఇంకా కొంచెం సేపు బీచ్లో అయితే లైట్ హౌస్ అది. లైట్ హౌస్కి అయితే మేమేం వెళ్ళలేదులేండి. అక్కడ ఉన్న బీచ్లో అయితే ఫారినర్స్ ఎక్కువ కనిపించారనమాట. ఇంకైతే మెల్లగా అయితే ఇంకా ఐస్ క్రీమ్ తిందామని వచ్చామండి. మార్నింగ్ నుంచి ఫుడ్ అయితే ఏం చేయలేదండి. ఇంకా కొబ్బరి నీళ్ళు జ్యూసులు తాగుతా మళ్ళీ ఇంకా ఐస్ క్రీమ్ తిందామని ఇటైతే వచ్చేసాను అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి. ఐస్ క్రీమ్ వచ్చేసి 60 రూపీస్ అంట ఒక్కోటి వచ్చేసి. నేనైతే పిస్తా తీసుకున్నానండి. నాకు పిస్తా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అయితే ఐస్ క్రీమ్ తినేసి రిటర్న్ అయితే ఆటోలో బ్యాక్ టు రూమ్ అయితే వెళ్ళిపోయాం అనమాట. ఆ వెళ్ళే వేలో మళ్ళీ ఆటో అతను ఒకటైతే చూపించాడండి. మీకైతే చూపిస్తాను చూడండి. వచ్చేసి కోవలం బీచ్ దగ్గర లీలా హోటల్ అంటండి. ఇది చాలా ఫేమస్ అయ్యుండొచ్చు, మనకైతే తెలియదు కదా. ఆటో అతను అయితే చెప్తున్నాడు అనమాట, ఇది లీలా హోటల్ అని, అంటే ఫేమస్ అయ్యుండొచ్చు. టోటల్గా ఇది వచ్చేసి
300 ఎకరాస్లో ఉందంటండి హోటల్ వచ్చేసి. ఎక్కువగా ఫారినర్స్ అయితే వస్తూ ఉంటారంట. పర్ డేకి వచ్చేసి 25,000 అండి. ఇవన్నీ చాలా బాగున్నాయండి హోటల్స్ అయితే. ఇక్కడ మోడీ గారు కూడా వస్తూ ఉంటారంట. ఆటో అతను అదే చెప్తున్నాడు. హెలిప్యాడ్ కూడా ఉందంటండి ఇక్కడ. అదిగోండి హెలిప్యాడ్ అదంట. అతనైతే చెప్తున్నాడు, మనకైతే తెలియదు కదండి. ఇంకా మనల్ని మెయిన్ ఎంట్రన్స్ కూడా తీసుకెళ్ళి చూపించాడండి. అది మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫేమస్ అయి ఉండొచ్చు అండి, మనకైతే తెలియదు. అందుకే అతను చెప్తున్నాడు అనుకున్నా నేనైతే. బాగుందండి హోటల్ అయితే, చాలా బాగుంది. అంటే మీకంటే క్లియర్గా కనిపించలేదే, నాకు వాటిని వీడియో షూట్ చేస్తున్నాను కదా, నాకైతే బాగుందండి. కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 5:30 అయితే అయిందండి. ఇంకా మేము రూమ్కి వచ్చేసేసి ఫ్రెష్ అయిపోయినాక డిన్నర్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇది వచ్చేసి అదే ఫస్ట్ మార్నింగ్ మనం టిఫిన్ చేసిన దగ్గర అయితే ఆర్డర్ చేసామన్నమాట. కొంచెం టేస్ట్ అయితే బాగుంటుందని వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామండి 2. చూడాలి ఇప్పుడు టేస్ట్. మాకు ట్రైన్కి టైం అవుతుందండి. ఇంకా తొందరగా అయితే డిన్నర్ అయితే చేసేద్దాము. ఒకటైతే చేశాను, చూడటానికి అయితే బాగానే ఉంది. హలో అండి, ఇప్పుడు టైం 7:30. మా ట్రైన్ వచ్చేసి 8:30కి. మేము ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. డిన్నర్ తినేసి డిన్నర్ మీకు చూపిస్తాం. బిర్యానీ, వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం 2 ప్యాకెట్స్. చూస్తానికి బాగానే ఉంది. టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దామండి. తినడానికి బాగానే ఉందిలేండి. తిన్న తర్వాత ఒక స్మెల్ అయితే వస్తుంది అనమాట. అదేం స్మెల్ ఏం అర్థం కాలేదండి. చాలా సేపు తేపులు అయితే వచ్చినాయి అనమాట. ఇంకా సగం అయితే వదిలేసామండి. కొంచెం అయితే తిని వదిలేసామన్నమాట. ఇంకా వదిలేసేసి ఇంకా ఎగ్జాక్ట్గా 8 అయితే అయింది. ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి స్టేషన్కి అయితే వచ్చేసామండి. చెప్పాను కదా, రూమ్ కూడా స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంది. ఇంకా వాకబుల్ డిస్టెన్స్లోనే కదా. ఇంకా అయితే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట ఆరామ్గా. మన బండి అయితే రెడీగానే ఉన్నట్టుందండి ప్లాట్ఫామ్కి. పదండి చూద్దాం. నాగర్కోవిల్ తిరునెల్వేలి మరియు మధురై పునలూరు మధురై ఎక్స్ప్రెస్. ఇదే అండి మా ట్రైన్ అయితే. ఇది తిరువనంతపురం టు మధురై అయితే వెళ్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 8:30 కల్లా స్టార్ట్ అవుతుందండి. టైం వచ్చేసి 8:07 అవుతుంది కదా. ఎగ్జాక్ట్గా 8:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది. ఇంతటితో మా కేరళ ట్రిప్ అయితే పూర్తయిపోయిందనమాట. బాయ్ బాయ్ తిరువనంతపురం. బాయ్ బాయ్. సీ యూ సూన్. చెప్పాను కదండి, ఎగ్జాక్ట్గా 8:30 కల్లా అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేమైతే ఇంకా నేను 9 కల్లా అయితే ఇంకా పడుకున్నాను అనమాట. ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చి 6 కల్లా అయితే ఉడుమలపడే వచ్చేస్తుందండి. ఇంకా దిగేసేసి ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.